వైసీపీ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ తమకు వచ్చునని, వాళ్ళు చదివిన స్కూల్కు తాము ప్రిన్సిపాల్స్మని, అయితే ఎవరిని ఎలా మాట్లాడాలో తమ పార్టీ తమకు సంస్కారం, క్రమశిక్షణ నేర్పిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడా లోపించలేదని, చట్టం తన పని తాను చేసుకుపోవడంలో భాగమే మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అని అన్నారు. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైనా సరే ఆయన తప్పుగా మాట్లాడారా? అది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ. తిట్టడం మాకు వచ్చింది కదా, మరి తిట్టడు లాంగ్వేజ్లు వస్తే వాళ్ళకే కాదు, వాళ్ళు చదివిన స్కూల్లో మేము ప్రిన్సిపల్లే, కానీ సంస్కారం కాదు. అది మాట్లాడలేం, పబ్లిక్లో మాట్లాడలేం, ప్రజల ముందు మాట్లాడలేం. వాళ్ళు మాట్లాడగలరు. వాళ్ళు అలా నలుగురు మాట్లాడటంలో మంచిది. ఎంచేదంటే 15 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం కావాలనుకుంటున్నాం కదా. ఈ అంబటి రాంబాబు, కొడాల నాని, పేరు నాని వీళ్ళందరూ కూడా అలా మాట్లాడడం కూడా మంచిదే. 15 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళు మాట్లాడడం వల్ల జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చినాయి. జగన్ గారు అర్థం చేసుకోవట్లేదు. మళ్ళీ వాళ్ళు మొదలెట్టారు. ప్రజలు చేదరించుకుంటున్నారు. ఒక సంవత్సరం ప్రశాంతంగా ఉందంటే ఏంటి ఇవ్వాలని చెప్పి. 15 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండాలంటే ఈ మరుగుతూనే ఉండాలి. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఓహో, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది, ప్రతిపక్షంలో కూడా ఎలా ఉందో, అసెంబ్లీకి వెళ్ళో ఎక్కడికి వెళ్ళో తిడతాడు. ఇక్కడ తింటే ఎందుకు, అసెంబ్లీకి వెళ్ళి పోరాడచ్చు కదా. అక్కడ అడగండి, మీకు ఏం అవసరం ఉన్నా అడగండి, ఏది కావాలో అడగండి, గౌరవంగా సమాధానం చెప్తారు. ప్రజల గురించి మాట్లాడండి. తిట్లు గోళ్ళు ఎందుకు ఇవన్నీ? అవి చూడడానికి అసభ్యంగా ఉంటాయి. ఏదేమైనా మరి ఆ పార్టీ యొక్క క్రమశిక్షణ అది. రేపు వాళ్ళకి మంత్రులు రావాలంటే తిట్టాలి, ఎమ్మెల్యే సీట్లు రావాలంటే తిట్టాలి. వాళ్ళ క్రమశిక్షణ. మా క్రమశిక్షణ ఏంటంటే, ఎవడన్నా ఎమ్మెల్యే అంటే కష్టపడి పని చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ఎవడన్నా మంత్రి అవ్వాలంటే ప్రజలందరూ కూడా భుజాలు వేసుకుని మొయ్యాలి. ఇటువంటి పని చేసిన వ్యక్తికి ఇవ్వాలని చెప్పి అడగాలి. మా క్వాలిఫికేషన్ ఇది. అక్కడ ఏంటంటే ఎన్ని బూతులు తిట్టావు, ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు తిట్టాడు, మంత్రిని ఎన్నిసార్లు తిట్టాడు. ఇక్కడ చట్టాలు ఉంటాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ చట్టానికి, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అధికారులు సవ్యంగా పనిచేసుకుని వెళ్తారు. ఆ చట్టాన్ని ఇబ్బంది పెట్టేలాగా ఎవరు ప్రవర్తించినా చట్టం దాని పని చేస్తుంటారు. అదే పని చేసింది రాజమండ్రికి పంపింది.